హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 3వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 54 హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పంథర్స్ మధ్య జరగబోతుంది. అయితే ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్, అలాగే స్టార్టింగ్ 7, రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు టీంలు చూసుకున్నట్టయితే వారాడిన లాస్ట్ మ్యాచ్ల్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. అదేవిధంగా జైపూర్ పింక్ పంథర్స్ చూసుకున్నట్టయితే దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్ని టైగా ముగించుకొని వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే మొత్తం 12 మ్యాచ్లు జరగగా 7 మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పంథర్స్ విజయం సాధించగా హర్యానా స్టీలర్స్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్టయితే మొత్తం 8 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ పంథర్స్ 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 28 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. జైపూర్ పింక్ పంథర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 1 మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. అదేవిధంగా హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్టయితే మొత్తం 8 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించి 3 మ్యాచ్లు ఓడిపోయి 26 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. వీళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నారు. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందో చూద్దాం. జైపూర్ పింక్ పంథర్స్ స్టార్టింగ్ 7: అర్జున్ దేశ్వాల్ రైడర్, వి అజిత్ కుమార్ సెకండ్ రైడర్, భవానీ రాజ్పుత్ థర్డ్ రైడర్, సాహుల్ కుమార్ రైట్ కార్నర్ డిఫెండర్, అంకుష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, అభిషేక్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, సునీల్ రైట్ కవర్ డిఫెండర్. హర్యానా స్టీలర్స్ స్టార్టింగ్ 7: వినయ్ సెంటర్మెన్ రైడర్, కె ప్రభంజన్ సెకండ్ రైడర్, శివం పటారే థర్డ్ రైడర్, మోహిత్ నందల్ రైట్ కవర్ డిఫెండర్, జైదీప్ దయ్యా లెఫ్ట్ కవర్ డిఫెండర్, రాహుల్ సత్పాల్ రైట్ కార్నర్ డిఫెండర్, మోహిత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. జరగబోయే మ్యాచ్ కోసం స్టార్టింగ్ 7 ఇలా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరే స్టార్టింగ్ 7తో వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా జైపూర్ పింక్ పంథర్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశం ఉంది. మరి మీరే టీం గెలుస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.